శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. విప్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 307 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 308వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాదివాసాః సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం గపీ సమక్షంతారాం వందే లంకాభయంకరం. వశిష్ఠ ఉవాచ అద బుద్ధమదా బుద్ధం ఇమం గుణవిధిం శృణు ఆత్మానం బహుధా కృత్వా తాన్యేవ ప్రవిచక్షతి. రాజా, ఓ కరాళ జనక మహారాజా, వశిష్ఠులు వారు చెప్తున్నారు. ఇప్పుడు పరమాత్మ, జీవాత్మ, ప్రాకృత ప్రపంచం ఈ వివరణ చెప్తాను విను. జీవాత్మ తనంత తాను అనేక రూపాలను ధరించి వాటిని నిజమైనవని దర్శిస్తాడు. ఏతదేవం వికుర్వాణః బుధ్యమానో న బుధ్యతే గుణాంధరయతే హ్యేషః సురజర్చాక్షిపతే తదా. వాస్తవంగా జీవాత్మ జ్ఞాన సంపన్నుడైనప్పటికీ ఈ రీతిగా ప్రకృతి సంయోగం వల్ల వికారాన్ని పొందుతాడు. పరబ్రహ్మని తెలుసుకోలేకపోతాడు. గుణాలని ధరించడం వల్ల కర్తృత్వాభిమానాన్ని, సృష్టిని, సంహారాన్ని చేస్తాడు. అజస్రం త్వేహ క్రీడార్థం వికరోతి జనాదీప అవ్యక్త బోధనాచైవ బుధ్యమానం వదం చెప్పి. మహారాజా, జీవాత్మ ఈ లోకంలో ఎల్లప్పుడూ ఏదో క్రీడ కోసమే వికారాన్ని పొందుతుంటాడు. అతనికి అవ్యక్తం ఏమిటో తెలుసు, వ్యక్తం ఏమిటో తెలుసు. అంటే ప్రకృతి ఏమిటో, పరమాత్మ ఏమిటో తెలుసు. కాబట్టి అతన్ని మహర్షులు బుధ్యమానుడు అని వ్యవహరిస్తారు. నత్వేవ బుధ్యతే వ్యక్తం సగుణం తాత నిర్గుణం కదాచిత్వేన కిల్వేతత్ ఆహుర ప్రతిబుద్ధకం. పరమాత్మ సుగుణమా, సగుణమా, నిర్గుణమా అనే విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. కాబట్టి సాంఖ్యులు దీన్ని జ్ఞానశూన్యం అని అంటారు, అప్రతిబుద్ధం అని అంటారు. బుధ్యతే యది వా వ్యక్తం ఏతద్వై పంచవింశకం బుధ్యమానో భవత్యేవ సంగాత్మక ఇది శృతి అనేన ప్రతిబుద్ధేతి వదంత్యవ్యక్తమచ్యుతం. ప్రకృతి కూడా తెలుసుకుంటుంది అని అనుకుంటే ఇది కేవలం 25వ తత్వమైన పురుషునే ఆయనతో కూడటం వల్లనే తెలుసుకోగలుగుతుంది. ప్రకృతి సంయోగం వల్లనే జీవుడు సంగాత్మకుడు అవుతాడు, సాంగత్యం గలవాడవుతాడు అని వేదం చెప్తున్నారు, శృతి చెప్తున్నారు. సంగాత్మక ఇది శృతి. ఈ సంఘదోషం వల్లనే
అవ్యక్తం అవికారి అయిన జీవుని లోకులు మూఢుడు అని చెప్పారు. అవ్యక్త బోధనాచాపి బుద్ధ్యమానం వదంత్యుత పంచవింశం మహాత్మానం నచాసావపి బుధ్యతే. షడ్వింశం విమలం బుద్ధం అప్రమేయం సనాతనం సతుతం పంచవింశంతు చతుర్వింశం చ బుధ్యతే. 25వ తత్వరూపమైన మహాత్మ అవ్యక్తమైన ఆత్మను తెలుసుకుంటుంది కాబట్టి దాన్ని బుద్ధ్యమానం ఉంటారు. అది కూడా 26వ తత్వ రూపం. ఆ తెలుసుకునేది కూడా 26వ తత్వ రూపం. నిర్మలం, నిత్యం, శుద్ధ బుద్ధం, అప్రమేయం, సనాతనమైన పరమాత్మను ఎరగదు. కానీ ఆ సనాతనమైన పరమాత్మ 25వ తత్వమైన జీవుని 24వ తత్వమైన ప్రకృతిని చక్కగా తెలుసుకుంటుంది. దృశ్యాదృశ్యే హనుగతం స్వభావేన మహజ్యుతే అవ్యక్తమత్ర తద్బ్రహ్మ బుధ్యతే తాత కేవలం మహా తేజస్వేన ఓ రాజా మహారాజా అవ్యక్తము అద్వితీయము అయిన ఆ బ్రహ్మ ఇక్కడ కనపడకుండా కూడా అన్ని వస్తువుల్లోనూ స్వభావ సిద్ధంగానే వ్యాపించి ఉంటుంది. అందువల్ల దానికి అంతా తెలుసు. కేవలం పంచవింశించ చతుర్వింశన్న పశ్యతి కేవలం బుద్ధ్యమానో యథాత్మానం అన్యోహమితి మధ్యతే తదా ప్రకృతిమానేషు భవచ్చత్ వ్యక్తలోచన. 24వ తత్వమైన అవ్యక్త ప్రకృతి అద్వితీయ బ్రహ్మాన్ని కానీ 25వ తత్వమైన బుద్ధిని కానీ తెలుసుకోలేదు. జీవాత్మ అవ్యక్త బ్రహ్మమైన దృష్టి నిలిపి తనను ప్రకృతి కన్నా భిన్నునిగా భావించినప్పుడు ప్రకృతికి అధిపతి అవుతాడు. బుధ్యతే చ పరాం బుద్ధిం విశుద్ధమమలాం యదా షడ్వింశో రాజస్యార్ధూలా యథా బుద్ధత్వమావ్రజే తతస్త్వజతి సోవ్యక్తం సర్గప్రళయ ధర్మి వై. రాజేంద్ర, జీవాత్మ నిర్మలము సర్వశ్రేష్టము అయిన బుద్ధిని పొందినప్పుడు 26వ తత్వమైన పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది తద్రూపుడే అవుతాడు. ఆ స్థితిలో అతడు నిత్యశుద్ధ బుద్ధమైన బ్రహ్మలోనే నిలుస్తాడు. అందువల్ల అతడు సృష్టి ప్రళయ ధర్మాగల అవ్యక్త ప్రకృతికి అతీతంగా ఉంటాడు. అవ్యక్త ప్రకృతికి అతీతంగా ఉంటాడు. కృష్ణ అర్పణమస్తు. రేపు మనం 12వ శ్లోకం నుండి కొనసాగుతాం. కృష్ణ షష్ఠి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.